నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న గిరిజన సంఘాల నేతలు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరిన సిఐటియు నేతలు. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి చేరిందని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. గిరిజన అటవీ శాఖ ఉద్యోగస్తులపై దాడి చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి గిరిజన సంఘం నాయకుల వినతి. అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నిరసన. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో నేడు వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం. ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో గదుల నిర్మాణంలో భాగంగా నేడు స్లాబ్ ఏర్పాటు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో 4వ విడత మొబైల్ రికవరీ మేళా. భగవాన్ సత్య సాయిబాబా శత జయంతి సందర్భంగా మహిళలకు వడిబియ్యం కార్యక్రమం. గిరిజన అటవీ శాఖ ఉద్యోగులపై ఎమ్మెల్యే బుడ్డా దాడి హేయమైన చర్యలని శ్రీశైలం ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ డిమాండ్ చేశారు. ఇటువంటి ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలంటూ జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, ఎన్టీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాగుల రాముడు, గిరిజన జాతీయ ఐక్య కార్యాచరణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు నాయక్, ఎన్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగిరి సుంకన్న మరియు ఇతర సంఘాల నాయకులు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణాను కలిసి వినతి పత్రం సమర్పించారు. శ్రీశైలంలో అటవీ ఉద్యోగులపై దాడి చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని వారి అనుచరులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పార్టీ నుండి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజు నాయక్, రాగుల రాముడు, శ్రీనివాసులు నాయక్, సుంకన్నలు మాట్లాడుతూ శ్రీశైలంలో శిఖరం వద్ద శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరియు వారి అనుచరులతో కలిసి మద్యం మత్తులో అటవీ శాఖ గిరిజన ఉద్యోగులపై అరాచకం సృష్టించి దౌర్జన్యానికి తెగబడ్డాడన్నారు. అటవీ సిబ్బందిపై దాడి చేసి ఉద్యోగులను వాహనంలో ఎక్కించుకొని కిడ్నాప్ చేసి అర్ధరాత్రి వరకు వాహనంలో తిప్పుతూ దాడి చేయడం హేయమైన చర్యని తీవ్రంగా ఖండించారు. ప్రజలచే ఎన్నుకోబడిన బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ గూండాల్లా, రౌడీలా ప్రవర్తించి అటవీ శాఖ అధికారులపై దాడి చేయడం సమంజసం కాదన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామానాయక్ మరో 3 ఉద్యోగులను చితకబాది వాహనంలో కొట్టుకుంటూ రాత్రంతా తిప్పి గెస్ట్ హౌస్ దగ్గర కాళ్ళ కింద కూర్చోబెట్టడం అప్రజాస్వామికం అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి పార్టీ సభ్యత్వం నుంచి తొలగించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉన్న గిరిజన సంఘ నాయకులతో కలిసి దశల వారీగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం రాత్రి అటవీ శాఖ అధికారులపైన శ్రీశైలం ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కారులో ఎక్కించుకొని వాళ్లను భయభ్రాంతులు గురి చేయడమే కాకుండా దౌర్జన్యంగా బలవంతంగా కార్లు ఎక్కించుకొని విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఎంత దుర్మార్గం! అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అసలు మనకు స్వతంత్రం వచ్చిందా లేకుంటే బ్రిటిష్ కాలంలోనే మనం నివసిస్తున్నామా అనేది అర్థమవడం లేదు. అసలు అధికారుల మీద కొట్టడం ఏంది? ఒక ఎమ్మెల్యే బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే గారు అసలు మీరే రక్షించాల్సినటువంటి ఒక ఫారెస్ట్ అధికారుల పైన, అదే లాండ్ ఆర్డర్ ఉపయోగించినటువంటి పోలీసు అధికారుల పైన మీరు ఎవరు? అసలు మీరు అనుచరులను తీసుకుపోయి ఆ టైంలో అర్ధరాత్రి టైంలో శిఖరం వద్ద శ్రీశైలం ఘాట్ నుంచి శిఖరం దగ్గర ఎక్కించుకొని చేయి చేసుకోవడమే కాకుండా మీరు గెస్ట్ హౌస్ కాడ కాళ్ళ కింద కూర్చోబెడతారా? అసలు మీ బానిసలుగా మమ్మల్ని ఎంత అసలు ఏమనుకుంటున్నారు? అసలు ఫారెస్ట్ అధికారులు నిజంగా వాళ్ళు కంటతడి పెట్టుంటే నీ ఉద్యోగం ఎందుకు చేస్తున్నామా అనేది అర్థం కావట్లేదు. నేను సావే మాకు శరణం అన్నట్టు వాళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు. నేను నిజంగా చెప్తా ఉన్నాం, మా గిరిజనుల పైన జోలికి వస్తే గిరిజన జాతి ఊకుండదు. మాది రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజన సంఘాలు అందరూ ఏకమై ఈ దురాగతానికి, ఈ దాష్టికానికి పాల్పడినటువంటి ఎమ్మెల్యే పైన కఠినంగా శిక్ష పడాలి. అందుకు ఈరోజు గౌరవ ఎస్పీ గారి దగ్గర వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఆందోళన చేపడతాం. ఖచ్చితంగా ఆయన పైన కిడ్నాప్ కేసు నమోదు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అతను అరెస్ట్ చేసి పార్టీ నుంచి సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కె రాజునే, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు. ఎమ్మెల్యే ఏదైతే ఫారెస్ట్ అధికారుల పైన గిరిజనులపై దాడి చేశారో దీన్ని పూర్తి
స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. అలాగే ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి చెప్పుకుంటాడో డిప్యూటీ సీఎం గారు, అదే శాఖ పైన ఫారెస్ట్ శాఖ పైన దాడి జరిగింది, ఆ అధికారులపైన దాడి జరిగింది. ఆయన తప్పదాగి మొత్తం అర్ధరాత్రి ఆ గుడి పరిసరాలు తిరగడము, దీనిపైన పూర్తి ఖండిస్తాం. అట్రాసిటీ కేసులు పెట్టి ఆయనని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ఈరోజు వినతిపత్రం ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే కేసు కట్టి ఏవైతే కేసులు అమెండ్మెంట్ అవుతాయో అట్రాసిటీ కేసులు కానీ, తర్వాత ఇతర కేసులు ఏవైతే కిడ్నాప్ కేసులు కానీ ఇవన్నీ ఏవైతే సెక్షన్ల కింద వస్తాయో ఖచ్చితంగా కట్టి వెంటనే ఆ ఎమ్మెల్యేని రిమాండ్ పంపించాల్సిందిగా ఎస్పీ గారిని డిమాండ్ చేయడం జరిగింది. శ్రీనివాస్ నాయక్, వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు గిరిజన ఉద్యోగస్తులైనటువంటి రమానాయకు మిగిలినటువంటి సిబ్బంది పైన రాత్రిపూట పర్మిషన్ లేకుండా కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళపైన దాడి చేసి మరి కిడ్నాప్ చేసి మరి తీవ్రంగా కొట్టడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు, కానీ అది నా బెయిలబుల్ సెక్షన్లు పెట్టినారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయాలా, మరి రిమాండ్కి తరలించాలని చెప్పేసి మేము గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా రాత్రుల పూట వాళ్ళు ఎంతో విష జంతువులతో వారు మరి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఎమ్మెల్యే గారు మరి ఈ విషయాన్ని తెలిసి కూడా ఒక ఎమ్మెల్యే ఉండి మరి వాళ్ళకి ఏదైనా సాధక బాధకాలు చూడాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఎమ్మెల్యే వాళ్ళ బాధ్యత తీసుకోవాలా. అదేవిధంగా చేయకుండా మరి తోటి ఉద్యోగస్తులను చూడకుండా ఉద్యోగస్తులను దాడి చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలా. అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆయన పైన చర్యలు తీసుకొని మరి సస్పెండ్ చేయాలని చెప్పేసి మనం గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాగుల రాముడు, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, జిల్లాలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలని సిఐటియు నేతలు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, ఏపీ ఆటో వర్కర్స్ మరియు ట్రాలీ డ్రైవర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు అధ్యక్షత వహించారు. వారు మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత డ్రైవర్ల జీవితాలు చాలా అగమ్య గోచరంగా ఉన్నాయన్నారు. వాహన మిత్ర పథకం ద్వారా 25,000 రూపాయలు ఇవ్వాలని, రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే అవసరమైతే చెలో విజయవాడకైనా ఆటో డ్రైవర్లు సిద్ధపడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ఆటో యూనియన్ నాయకులు చైన్ సింగ్, నాగరాజు, ఓబులేసు, నాగేంద్ర, సురేష్, గంగయ్య, బాలు, స్వామన్నలతో పాటు 200 మంది ఆటో డ్రైవర్లు పాల్గొనడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ప్రయాణికుల్ని తమ గమ్యస్థానాలకు చేర్చడం కోసం ప్రభుత్వం ఉపాధి ఇచ్చినా ఇవ్వకపోయినా తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆటోలు కొనుగోలు చేసి ప్రయాణికుల్ని తమ గమ్యస్థానాలకు చేర్చే దాంట్లో ట్రాన్స్పోర్ట్, అందులో ఆటో కార్మికులు ముందుంటారు. అటువంటి ఆటో కార్మికుల పక్షాన ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో కానీ, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఈ నిర్లక్ష్యానికి తోడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ బిల్లుని బలవంతంగా డ్రైవర్ల మీద రుద్ది, ఈరోజు డ్రైవర్లని ప్రమాదం జరిగితే ప్రమాదానికి కారకుడు డ్రైవరే. ఆ ప్రమాదం జరిగిన డ్రైవర్ కారకుడు కాబట్టి డ్రైవర్కి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని చెప్పే పద్ధతిలో సేఫ్టీ బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది సరైనది కాదు. ఈరోజు డ్రైవరు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే అటువైపు ఉన్నటువంటి వ్యక్తి ఇటువైపు ఉన్నటువంటి డ్రైవర్కి ఏమే శత్రువు కాదు. అది అనుకోకుండా జరిగిన ఘటనలు కాబట్టి వాటిని ఆ పద్ధతిని తీసుకోకూడదు. రోడ్ సేఫ్టీ బిల్లులో డ్రైవర్లకు ఏదైతే నష్టం కలిగించే అంశాలను వాటన్నిటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము సిఐటికి డిమాండ్ చేస్తాం. అట్లే నిత్యం రైతు డ్రైవర్ల గురించి, సంక్షేమం గురించి మాట్లాడే ప్రభుత్వాలు ఈరోజు ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని గాలి వదిలేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరు మీద ఈరోజు పథకం ప్రవేశపెట్టినారు. ఈరోజు ఆటో డ్రైవర్లు ఎవరు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వ్యతిరేకించట్లేదు. అది ది సేమ్ టైం అదే సమయంలో ఆటో డ్రైవర్ల ఉపాధికి గండి కట్టే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది కాబట్టి ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు 6,000 కోట్లు 10,000 కోట్ల రూపాయలకు భారం పడుతుంది. అయినా మహిళల కోసం చేస్తా ఉందని చెప్తా ఉన్నాం. మరి మా ఉపాధి పోయింది, మా కుటుంబం రోడ్డు పడే పరిస్థితి ఉంది కాబట్టి మా పరిస్థితి ఏంటని చెప్పి ఆటో డ్రైవర్లు అడుగుతా ఉన్నారు. కాబట్టి మహిళల కోసం మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 6,000 కోట్లు 10,000 కోట్లైనా వెచ్చిస్తామని చెప్తుంది. కాబట్టి ఆ పద్ధతిలో ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఉపాధి కోల్పోయినటువంటి ఆటో డ్రైవర్లకి ప్రత్యేక పథకం పెట్టాలా, నెల
నువ్వేమైనా చేస్తావా లేదా చెప్పు అని చెప్పి చంద్రబాబును కూటమి ప్రభుత్వాన్ని అడుగుతాను. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వచ్చిన తర్వాత ఆటో వాళ్ళని ఆదుకుంటా అని చెప్పావు, ఏం ఆదుకున్నావు? కాబట్టి ఈ నెల గడువు ఇస్తా ఉన్నాం. ఈ నెల లోపల ఆటో కార్మికుల ఉపాధి విషయంలో ప్రభుత్వం ముందుకు రాకపోతే, ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోకపోతే, ఒక పథకం ప్రవేశపెట్టకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆటో వర్కర్స్ నిర్వహించే పోరాటానికి సిఐటి జిల్లా కమిటీ, సిఐటి రాష్ట్ర కమిటీ కూడా సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ప్రజలపైన ఆధారపడి 12 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిపైన ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు దాదాపుగా 25 లక్షల మందికి పైగా ఉన్నారు. అటువంటి రంగాన్ని నిర్వీర్యం చేసేలాగిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడం జరిగింది. అయితే ఉచిత బస్సు పథకానికి ఆటో డ్రైవర్లు వ్యతిరేకం కాదు. అయితే ఉచిత బస్సు ప్రవేశపెట్టడం ద్వారా ఆటో డ్రైవర్ల జీవన మనుగడ గురించి ఆలోచన చేయకుండా నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు. ఆటో డ్రైవర్లను ఆదుకోవడం కోసము గతంలో వాహన మిత్ర పథకం ద్వారా సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి అరకొరగా లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పథకాన్ని ఎత్తివేసి ఆటో డ్రైవర్ల పైన చలానాలు, జరిమానాల పేరుతో పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళపైన భారాలు వేయడమైనటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా అనుకోకుండా జరిగేటువంటి యాక్సిడెంట్ల ద్వారా ప్రభుత్వము ఆటో డ్రైవర్లను జైళ్లకు పంపేటువంటి విధానాన్ని మానుకోవాలా. ఆ విధంగా మానుకోకుండా మారిపోయింది. 10 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వేసే విధంగా 30,000 నుంచి 3 లక్షలకు పైగా జరిమానాలు విధించలాగిన ఈరోజు జీవో నెంబర్ 21ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 21ని పూర్తిగా రద్దు చేసుకోవాలి. అదేవిధంగా వాహన మిత్రులను పునః పథకాన్ని ప్రారంభించి ప్రతి ఆటో డ్రైవర్ కు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పేసి వారి కుటుంబంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఆటో డ్రైవర్లందరూ కూడా రోడ్డుపైకి రావడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి చేరిందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి చేరిందని విమర్శించారు. సోషల్ మీడియా వారిపై అనవసర కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. కూటమి పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ఇటువంటి అవినీతి పరులను సీఎం చంద్రబాబు నియంత్రించలేని పరిస్థితి ఉందన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫారెస్ట్ అధికారులను కారులో తిప్పుతూ దాడి చేయడం ఏంటని మండిపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న అధికారుల మీద ఇలా దాడి చేయడం సరికాదన్నారు. అలాగే రౌడీ షీటర్ శ్రీకాంత్కి పెరోల్ కోసం టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రి లెటర్లు ఇవ్వడం ఏంటని ఎద్దేవా చేశారు. బాబు పాలిటిక్స్, గవర్నెన్స్ వ్యవస్థలు సర్వనాశనం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు వికృత రూపం అనే పరిస్థితి కూడా మనం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ ఎవరైతే కమిషన్లకు సహకరించకపోతున్నారో అటువంటి ఉద్యోగ అధికారులపై కూడా రెడ్ బుక్ను ప్రయోగించే పరిస్థితి మంత్రి అచ్చెన్నాయుడే చేయడం జరిగింది. అంటే బదిలీ చేసి అనుభవం లేని ఒక జూనియర్ అవినీతి వ్యవహారాలని కొనసాగిస్తే వైనం ఈరోజు మనం చూడడం జరుగుతుంది. అంటే అచ్చెన్నాయుడు చెప్పినది ఇనలేదని జీఎంను వాళ్ళందరినీ కూడా రామ్మోహన్ అని అతన్ని ట్రాన్స్ఫర్ చేసి అతని ప్లేస్లో జూనియర్ అతన్ని కూడా తీసుకొని వచ్చి చేసిన పరిస్థితి. అంటే ఈరోజు ఏ విధంగా పరిపాలన ఉందనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడుతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. పొలిటికల్ గవర్నెన్స్ కానీ రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి ఈరోజు రాష్ట్రంలో చేరిందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఈ 15 సంవత్సరాల పరిపాలనలో వ్యవస్థలన్నీ కూడా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలందరూ కూడా సర్వనాశనం చేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తాం. ఒకసారి ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూసే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బరి తెగించి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. వాని పొరపాటును కూడా నియంత్రించడానికి చంద్రబాబు నాయుడు ఏం మాత్రం కూడా సపోర్ట్ చేయడం లేదు. ఇదే జరిగేదా అనేది
ఆలోచన చేయడం జరుగుతుంది చంద్రబాబు. ఇప్పుడు అచ్చెన్నాయునికి ఈ అవినీతి వ్యవహారం అనేది ఇంతకుముందు కూడా గవర్నమెంట్లో అంతకుముందు కూడా ఈఎస్ స్కాముల కింద ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇటువంటి అవినీతి మంత్రులను పెట్టుకొని ఏ విధంగా పరిపాలన చేయగలరో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించమని చేయడం జరిగింది. ఇంకా మనం చూసాం ఇంకా కర్నూలు జిల్లాలో ఇప్పుడు నిన్న ఒక ఎమ్మెల్యే లాస్ట్ ఫారెస్ట్ అధికారులనే అందరినీ కూడా దౌర్జన్యంగా తీసుకుపోయి వాళ్ళ వెహికల్లో తీసుకుపోయి తిప్పడం మనం చూడడం జరిగింది. అంటే ఏ స్టేజ్లో పరిపాలన జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. చేసేనేమి ఎమ్మెల్యే చేసేనేమి తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా. ఇప్పుడు కింద ఇప్పుడు ఒకరు స్టార్ట్ చేస్తే ఇంకా వీళ్ళ కార్యకర్తలు ఎందుకు ఇంకా డైరెక్ట్గా మేమే ఫీల్డ్లోకి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా మేమే హీరోయిజం చూపిస్తే బాగుంటుంది, వేరే వాళ్ళు చూపించే దానికంటే మా హీరోయిజం అయితేనే బాగుంటుందని వాళ్ళందరూ ఆ స్టేజ్లోకి వచ్చినట్టు ఉండడం జరుగుతుంది. వాళ్ళ ఖచ్చితంగా చట్ట ప్రకారం చట్ట పరిధిలో ఏ విధంగా మనం ఏం యాక్షన్ తీసుకోవడానికి చట్ట పరిధులు అనేది అవన్నీ పోలీసులు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఆ చర్య తీసుకోవాలనే మనం పోలీసులను కోరడం జరుగుతుంది. అభివృద్ధి రాత్రి చూపిస్తారా పగులు చూపిస్తారా? అట్లా కాదప్పా. ఎవరు నువ్వు డైరెక్ట్ లైవ్ లో పట్టుకొని వాళ్ళ మీద యాక్షన్ చట్టానికి ఇప్పుడు నువ్వు రైట్ ఓకే నువ్వు తీసుకున్నాను వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలా, వాళ్ళ డిఎఫ్ అంటాడు కన్సర్వేటర్ అంటాడు వాళ్ళ మీద చెప్పి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకో. లేకుంటే డబ్బులు ఇచ్చే దాంట్లో ఫోటో తీసి మొత్తం ఎవరన్నా డబ్బులు ఇచ్చేటోళ్ళని ఫోటో తీసి పెట్టి మొత్తం దాని మీదనే పెట్టి వాళ్ళని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొచ్చు కదా. చట్టం ఎందుకు ఉంది? వీళ్ళని అందరూ కూడా వాళ్ళ వెహికల్లోనే ఈయన మొత్తం వాళ్ళ వెహికల్లో పోయి మొత్తం శ్రీశైలం అంతా తిప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు డబ్బులు మహిళలను కూడా వేధింపు ఎక్కువైపోయింది. ఇంకా మనం ఎక్కడ చూసినా కూడా ఈ మహిళలు ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మనం చాలా మీడియాలో కానీ ఇంకొకసారి మనం చూడండి. ఒక దళితురాలైన శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీ ప్రిన్సిపాల్ ఆమెను సౌమ్యన ఆముదాల వరుస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధిస్తున్నారు అనేది కూడా ఆమె లాస్ట్కు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వేధింపులకు వాళ్ళ పార్టీ ఆమెనే ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే ఘోరమైన పరిస్థితి. ఈరే దొరకక రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు మా ప్రభుత్వంలో ఈరే ఎక్కడ కావాలంటే అక్కడ అవసరం అనుకుంటే ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రాల్లో బుకింగ్ చేసుకుంటే 2 రోజులలో మేము మందులు ఇచ్చిన ఘనత ఆ రోజు మాది. మీరు ఈ రోజు ఎందుకు కనీసం మార్కెట్లోకి పోయి మా ఫర్టిలైజర్ షాపులో యూరియా అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో ఉండడం జరుగుతుంది. అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. అధికారం అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఏమన్నా చేస్తే అదే పరిణామం మళ్ళా మనకు సీన్ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. ఈరోజు చేసిన పని ఖచ్చితంగా నెక్స్ట్ మనం కూడా అనుభవించాల్సిన అవసరం వస్తుంది. అందుకే రాజకీయ నాయకులు అందరూ కూడా మనం అందరం కూడా ప్రజలు మనకు ఓటేసి గెలిపించిన తర్వాత ప్రజలకు న్యాయం చేయడానికి ఏదైనా మనం చేతనైతే మంచి పని చేయడానికి కానీ ఇట్లా రెడ్ బుక్ రాజ్యాంగము మేము మొత్తం మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, పోలీసులను మా ఇష్టం వచ్చినట్టు మేము ఇట్లా చేసుకుంటాము వాడుకుంటాము, మేము ఎవరం కూడా మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు మా చెప్పు చేతుల్లో ఉండాలని ఉంటే మాత్రం రాబోయే కాలంలో చాలా పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. గిరిజన అటవీ శాఖ ఉద్యోగస్తులపై దాడి చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిపై చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణాకి గిరిజన సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిపై కిడ్నాప్ మరియు SC/ST కేసు నమోదు చేయాలని టీడీపీ పార్టీ నుండి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాను సస్పెండ్ చేయాలని పార్టీ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ABSS రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ SK బాలానాయక్, GPS రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, JGBPS శ్రీనివాస్ నాయక్ హెచ్చరించారు. నిన్న ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడి ఏమైన చర్య 10 మందికి చెప్పవలసిన ఆత్మకూరు శ్రీశైలం శాసనసభ్యులు
రాజారెడ్డి రాజన్న గాని ఇలాంటి సంఘటనలకు పాల్పడడం అనేది చాలా దురదృష్టకర విషయం. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న ఒక ఎస్సీ అతను, ఒక ఎస్టీ అతను, ఒక ముస్లిం మైనారిటీ. రాష్ట్ర ప్రభుత్వం ఏమో అందరినీ అనేక విధాలుగా అభివృద్ధి బాట నడిపించాలని అనుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పక్క అనుకుంటా ఉంటే, మరోపక్క దళితులపై గిరిజనులపై దాడి చేయడము అది ఎంత మాత్రం సమంజసమో అది రాజన్నకే అర్థమవుతుంది. డ్యూటీలో ఉండగా, యూనిఫామ్ లో ఉండగా ఒక వ్యక్తి పైన దాడి చేసి వారిని అక్కడి నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరం, దాదాపు 70-75 కిలోమీటర్లు తీసుకెళ్లి సున్నిపేట, శ్రీశైలంలో తిప్పుతూ వారిని కొడుతూ వాళ్ళ చెప్పుల కింద కూర్చోపెట్టుకోవడం, వాళ్ళను కులాల పేరు పెట్టి దూషించడం చాలా బాధాకర విషయం. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము ఒకటే తెలియజేసుకున్నాం, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇలాంటి చర్యలు పాల్పడిన వారికి ఖచ్చితంగా ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటే మరొకరు ఇలాంటి సంఘటనలు చేయకుండా ఉంటారన్నదే మా అభిప్రాయం. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా గిరిజనులకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనేది దేశవ్యాప్తంగా ఉంటుంది. దీనికి మేము పార్టీలతో పాటు సంబంధం లేకుండా ఖచ్చితంగా అందరం బంజారాలు అయితేమి అన్ని కులాలతో కలుపుకొని అతనిపై చర్యలు కానీ తీసుకోకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికి కూడా మేము ముందుంటామని తెలియజేస్తూ, నా పేరు బాలు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నేడు పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని పలు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీలకు కనీస వేతనం చెల్లించాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని, పెండింగ్లో ఉన్న సెంటర్ల అద్దెలు, టీఏ, కూరగాయల బిల్లులు చెల్లించాలని కోరారు. ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని, మెనూ ఛార్జీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ బలోపేతానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీలు బ్లాక్ డే నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా 4వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఎఫ్ఆర్ఎస్ ను మేము ఆన్లైన్ సేవలు రద్దు చేసుకున్నాము. అదే విధంగా ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలని మా ముఖ్యమైన డిమాండ్. మరియు గ్రాడ్యుటీ పెంచాలని, కనీస వేతనం 26,000 ఇప్పుడున్న పరిస్థితులలో చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి జీతాలు కూడా పెంచాలని, అదే విధంగా అంగన్వాడీ ఆయాలను, టీచర్లను మరి సంక్షేమ పథకాలు రాకుండా వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులని సచివాలయంలో తెలియజేస్తున్నారు. మరి అది తీసివేయాలని, ఖచ్చితంగా అందరికి సంక్షేమ పథకాలు వర్తించాలని, మరి అదే విధంగా 42 రోజుల సమ్మెకాలంలో చాలా జీవోలు మేము ఇస్తామన్నారు. ఇంతవరకు ఆ జీవోలు మాత్రం మాకు రాలేదు. ఖచ్చితంగా మాకు అన్ని అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ ఫ్రీ బస్ అనే లేడీస్ కు పెట్టినారు, కొన్ని కోట్ల రూపాయలు వేస్ట్ అవుతున్నాయి. అదే విధంగా మేము పిల్లలకు, తల్లులకు సేవలు చేసిన అంగన్వాడీల మీద మరి ప్రభుత్వం ఎందుకో మమ్మల్ని గుర్తించకుండా ఉంది. ఇప్పటి వరకు మాకు తక్కువ వేతనాలతో మేము పనిచేస్తున్నాము. ఖచ్చితంగా కనీస వేతనం 26,000 చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపు మేర వరకు ఈ రోజు అంగన్వాడీలంతా బ్లాక్ డే నిర్వహించడం జరుగుతుంది. 4వ తేదీ మేము సెల్ వర్క్ ఎక్కువైపోయింది, 2 యాప్లలో పని చేయలేమని రిటర్న్ ఇవ్వడం జరిగింది. కానీ 20వ తేదీ వచ్చిన గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. దాని మీద మళ్ళీ దానికి తోడుగా ఒత్తిడి ఎక్కువైపోయింది. సెల్లులు చేయాలా, రిటర్న్ తీసుకొని వర్క్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎఫ్ఆర్ఎస్ ను కూడా వెంటనే రద్దు చేయాలా, తర్వాత ఒకే యాప్ గా చేయాలి. దానికి తోడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఇచ్చింది, గర్భిణీలకు మాతృవందన యోజన పథకం అని. అది వచ్చేసి చాలా కష్టంగా ఉంది చేయాలంటే. అది కూడా మేము చెయ్యమని దీని ద్వారా తెలియజేయడం జరుగుతున్నది. అది ఇంతకు ముందు హెల్త్ వాళ్ళకే అప్పచెప్పినారు, వాళ్ళకే మరియు అప్పచెప్పాలని మేము గవర్నమెంట్ కోరడం అవుతుంది. కనీస వేతనం 26,000 అమలు చేయాలని కోరుచున్నాము. సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని ఏ గవర్నమెంట్ కు ఎప్పుడు చూసినా మేము రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. కానీ ఇంతవరకు ప్రజల దృష్టిలో చులకన అవుతుంది. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంతకంటే ఇంకా భీకరంగా మేము సమ్మె చేస్తామని గవర్నమెంట్ కు విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ రోజు అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల బ్లాక్ డే సందర్భంగా రాష్ట్రం అంతా ర్యాలీ చేస్తున్నాము. జనాలకేమో అందరికేమో మేము ఎప్పుడు రోడ్ల పైన ఉన్నాము అనే దృష్టి ఉంది. కానీ మేము మా కష్టాలు మాత్రము ఏ గవర్నమెంట్ వచ్చినా తీర్చడం లేదు.
ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ ను రద్దు చేయాలని మేము 4వ తారీఖు నుంచి సెల్లుల ఆఫీస్కి అప్పచెప్పినాము. దానిపైన ఇంతవరకు గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేకుండా ఉంది. అందుచేతనే ఇవాళ మేము రోడ్ ఎక్కాల్సింది వచ్చింది. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి జనాలు మొత్తము మమ్మల్ని చులకన భావంతో చూసే విధంగా కాకుండా ఇప్పటికైనా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మా సెల్లులలో ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేసి 26,000 జీతం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అంగన్వాడీలు ఈ బ్లాక్ డే ను నిర్వహిస్తున్నారు. దీనికి కారణం గతంలో ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ వారు ఇచ్చినటువంటి ఏ వాగ్దానం నెరవేర్చలేదు. గతంలోనే సుప్రీంకోర్టు ఈ యొక్క అంగన్వాడీ వాళ్లకు స్కీమ్ వర్కర్లందరికీ గ్రాడ్యుయేట్ ఇవ్వాలని ఆదేశం ఇచ్చింది. దాన్ని ఏ మాత్రం కూడా ఏ ప్రభుత్వం అమలు పరచడం లేదు. అదే సందర్భంలో గుజరాత్ హైకోర్టు వీరిని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని చెప్పారు. అంటే సుప్రీంకోర్టు ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించడం అంటే 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలనేది నిబంధన ఉంది. ఆ అన్ని నిబంధనలను ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అందుకని సిఐటిగా ఈ అంగన్వాడీ వర్కర్గా మేము ఈ రోజు మద్దతు తెలుపుతున్నాం. నంద్యాల పట్టణం కోటా వీధిలో వెలిసిన శ్రీ కాళికా చంద్రశేఖర స్వామి దేవస్థానంలో నేడు వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవాలకి పెద్ద ఎత్తున భక్తులు హాజరై తిలకించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించడం ద్వారా లభించే ప్రయోజనాలను వేద పండితులు తెలియజేశారు. स्वामीनाथ करुणाकर दीनबन्धो श्री पार्वती समुख पंकज पद्मबन्धो श्री सादिदेव गणपूजित पादपद्म वल्लीसनाथ मम देहि करावलम्बम्। हे स्वामीनाथ करुणाकर दीनबन्धो श्री पार्वतीश मुख पंकज पद्मबन्धो श्री सादिदेव गणपूजित पादपद्मा वल्लीसनाथ मम देहि करावलम्बम्। देवगणाधिनाथ देवेन्द्र वन्द्य मृदु पंकज मंजुपादा देवर्षि नारद मुनीन्द्र सुगीत कीर्ते वल्लीसनाथ मम देहि करावलम्बम्। देवादिदेवनुत देवगणाधिनादा देवेन्द्र वन्द्य मृदु पंकज मंजुपादा देवर्षि नारद मुनीन्द्र सुगीत कीर्ते वल्लीसनाथ मम देहि करावलम्बम्। निरताखिल रोगहारिं तस्मात् प्रदान परिपूरित भक्तकामा श्रुत्यागमा प्रणववाच्य निज स्वरूप वल्लीसनाथ मम देहि करावलम्बम्। नित्यान्नदान निरताखिल रोगहारिं तस्मात् प्रदान परिपूरित भक्तकामा निज स्वरूपा वल्लीसनाथ मम देहि करावलम्बम्।
परिखण्डन शक्तिशूला पाशादिशस्त्र परिमण्डित दिव्यपाणि श्रीकुण्डली सधर तुण्डशिखीन्द्रवाहा वल्लीसनाथ मम देहि करावलम्बम् क्राञ्चासुरेन्द्र परिखण्डन शक्तिशूला पाशादिशस्त्र परिमण्डित दिव्यपाणि श्रीकुण्डलीशधर तुण्डशिखीन्द्रवाहा वल्लीसनाथ मम देहि करावलम्बम् వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పరదేవత ప్రసన్న నంద్యాల పట్టణంలో అత్యంత పురాతనంగా వెలసి ఉన్నటువంటి ఆలయం శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం కొలచిన వారికి కొంగు బంగారమై కోరుకున్న కోరికలను నెరవేర్చేటువంటి మహదైశ్వర్య స్వరూపిడిగా అమ్మవారు స్వామివారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఇక్కడ కాళీమాత సేవా సమాజం వారి యొక్క ఆధ్వర్యంలో, ఈవో గారి యొక్క ఆధ్వర్యంలో సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శ్రావణ మాస ప్రత్యేకమైనటువంటి పూజగా చాలా గొప్పగా దేదీప్యమానంగా వందలాది భక్తుల నడుమ చాలా వైభవంగా నిర్వహణ గావింపబడి ఉన్నది. ఈ కార్యానికి వేంచేసి ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అపారమైన అనుగ్రహం, ఆశీర్వచనాలు పొందడం మాత్రమే కాక ఛానల్ వారి కారణం చేత దర్శించిన ప్రతి వారికి కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అపారమైన అనుగ్రహం, ఆశీర్వాదం కలగాలి అని మనసారా కోరుకుంటూ శుభం భుజ. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణము అంటే అపారమైన ఐశ్వర్యాలకు ఆనవాలం. అంతేకాదు కళ్యాణము కావలసిన వారికి, సంతానము కావలసిన వారికి, సంతానమై ఉండేటువంటి వాళ్ళ పిల్లల యొక్క అభ్యున్నతికి ప్రతి దానికి కూడా సుబ్రహ్మణ్య స్వామి వారు ఆధిపత్యాన్ని వహించి ఉన్నారు. విద్యలన్నా, జ్ఞానమన్నా, బ్రహ్మజ్ఞానమన్నా, వేదమన్నా, శాస్త్రమన్నా ప్రతిదీ కూడా స్వామివారి ఆశీర్వాదంతోనే మనకు కలగాలి. కాబట్టి మనకు ఐశ్వర్యాలు, ఆయుష్ అన్నీ కూడా స్వామి అనుగ్రహంతో కలుగుతాయి. కాబట్టే ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కళ్యాణాన్ని ఇక్కడ చేయడానికి సంకల్పము చేసి ఉన్నాము. శుభం. నంద్యాల పట్టణం ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో గదుల నిర్మాణంలో భాగంగా నేడు స్లాబ్ ఏర్పాటుకు ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాలను చేపట్టారు. గదుల నిర్మాణం త్వరలో పూర్తి చేయడానికి దాతలు సహకారం అందించాలని, భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న ఈ 5 గదుల నిర్మాణానికి సహకరించిన దాతలకు, సహకారం అందించిన దేవాదాయ శాఖ అధికారులకు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు పరమేశ్వరుడు కృప చూపించాలని కోరారు. శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవాలయము నంద్యాలలో మొట్టమొదటి నంది, ప్రథమ నంది, ప్రమద నంది పేర్లతో పిలువబడుతున్న ఈ ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో చాలా కాలం నుంచి రూములు ఆగిపోయినాయి, అందరూ కూడా తెలుసు. ఈరోజు దాతల సహకారంతో ఈ రూముల నిర్మాణం అనేది జరుగుతుంది. అదేవిధంగా పూర్వము ఇక్కడ పెళ్లిళ్ళు చాలా జరిగేవి కాబట్టి ఆ పెళ్లిళ్ళు రూములు వసతులు లేకపోవడం వల్ల చాలా మంది చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ దృష్టి ఉండడంతో అప్పట్లో ఉన్న రామచంద్రరెడ్డి అనే ఆయన ఈ రూములు 5 రూములు కూడా ప్రారంభం చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు భక్తులందరూ కూడా విషయం తెలుసుకొని వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రూముల నిర్మాణం అనేది జరుగుతుంది. కాబట్టి పూర్వ వైభోగం అనేది రావాలని కోరుతున్నాము. ఉతోష్మి గరిష్టామ. ప్రథమానంది స్వామి క్షేత్రంలో, దేవస్థానంలో ఈరోజు ఇక్కడ వెనక నిర్మాణం జరుగుతున్న 5 రూములకు స్లాబ్ వేయడం జరుగుతూ ఉంది. ఈ 5 రూములు గత 10 సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోక ఉండడం వలన ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో రావడం, వివాహాలు, శుభకార్యాలు చేసుకునే దానికి వాళ్ళ భక్తులకు రూములు తక్కువ ఉండడం వలన దాతల సహకారంతో, ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో
ఎండోమెంట్ అధికారుల సూచనల మేరకు వారి సహాయ సహకారాలతో ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న ఈ 5 రూములు నిర్మాణంలో దాతల సహకారం మనువలేనిది. ఈ దేవస్థానం దగ్గర ఎలాంటి ఆలోచన లేకుండా స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి కమిటీ సభ్యుల సహకారం, అదేవిధంగా దేవస్థానంలోని పూజారుల యొక్క సహకారము, అందరి సహాయ సహకారాల వల్ల ఈరోజు స్లాబ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఒక్కొక్క గది 15x21 కొలతల ప్రకారం స్లాబ్ వేయడం జరుగుతోంది. ప్రస్తుతం కొంతమంది దాతలు తమ ఆర్థిక స్థితిని బట్టి ఇస్తామన్నారు, కొంత ఇవ్వడం జరిగింది. ఈ స్లాబ్ అయిన తర్వాత రూములలో బండపరుపులు అయితేనేమి, బాత్రూమ్ నిర్మాణాలు, కరెంటు, ఇవి ఇంకా పనులు ఉన్నాయి. ఇక్కడే వంటశాల ఏర్పాటు చేసి రాబోయే కార్తీక మాసం నాటికి రూములు పూర్తి చేయాలనే సంకల్పంతో మా సభ్యులు అందరూ కృతనిశ్చయంతో పనిచేస్తున్నాం. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో దాతల సహకారంతో పూర్తి చేస్తామనే నమ్మకం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం స్లాబ్ జరుగుతున్నటువంటి రూముల నిర్మాణంలో భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. కార్తీక మాసంలో భక్తులకు రోజుకు 1500 నుండి 2000 మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ సంఖ్య పెరిగినా మేము చేసేదానికి, పదార్థాలు తయారు చేసేదానికి కానీ కష్టపడేదానికి మా సభ్యులు అందరూ సిద్ధంగా ఉన్నారు. దాతల సహకారం ఉంటేనే ఏదైనా ముందుకు సాగుతుంది. ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి. దయచేసి అందరికీ మా మనవి, ఖచ్చితంగా మీ వంతు సహాయ సహకారాలు ఈ నిర్మాణంలో చూపించాల్సిందిగా కోరుతున్నాము. నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో 4వ విడత 508 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా అందజేశారు. రికవరీ చేసిన సెల్ ఫోన్ల విలువ సుమారు 23,82,000 రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నంద్యాల జిల్లాలో మొదటిసారిగా 847 సెల్ ఫోన్లు, వాటి విలువ 1,52,98,000 రూపాయలు. రెండవసారి 510 సెల్ ఫోన్లు, వాటి విలువ 86,57,000 రూపాయలు. మూడవసారి 1066 సెల్ ఫోన్లు, వాటి విలువ సుమారు 2,43,10,400 రూపాయలు. నంద్యాల జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 2,934 మొబైళ్లను రికవరీ చేయడం జరిగిందని, మొత్తం వాటి విలువ 5,66,47,429 రూపాయలు. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారికి రికవరీ చేసి ఇవ్వడంతో బాధితులు తమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందన్నారు. మొబైళ్లలో ప్రతి ఒక్కరూ వారి కుటుంబ మరియు వ్యాపార ఉద్యోగ సమాచారాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం బాగా వినియోగిస్తున్నామన్నారు. అలాగే వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సమాచారం మొదలగునవి ఆ మొబైళ్లలో ఉంటాయని, కాబట్టి మొబైల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పలు కారణాలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఇచ్చిన వివరాలను బట్టి 508 ఫోన్లు రికవరీ చేశామన్నారు. నంద్యాల జిల్లాలో మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తి ముందుగా 9121101107 అనే నంబర్ వాట్సాప్కు హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే ఒక లింక్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. ఈ లింక్ని క్లిక్ చేసి ఈ క్రింది వివరాలను, మీ పేరు, మీ జిల్లా, మీ పోలీస్ స్టేషన్ పరిధి, మీ మొబైల్ పోగొట్టుకున్న స్థలం, మీ మొబైల్కు సంబంధించి IMEI 1, IMEI 2 వివరాలు, మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైల్ నంబర్, మొబైల్ పోయినప్పుడు సదరు మొబైల్ నందు మీరు వాడిన మొబైల్ నంబర్, కాంటాక్ట్ వివరాలు సబ్మిట్ చేయాలని తెలిపారు. అలాగే ప్రతి ఒక్క మొబైల్ వినియోగదారుడు CEIR పోర్టల్ గురించి విధిగా తెలుసుకొని దానిలో కూడా ఫిర్యాదు చేసిన పోలీస్ వారు మీ మొబైల్ను మీకు తిరిగి తెప్పించి ఇవ్వగలరని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు లాస్ట్ మొబైల్స్ కానీ ఎవరు థెఫ్ట్ చేసిన మొబైల్స్ కానీ ఈరోజు రికవరీ చేసి నంద్యాల జిల్లాలో 508 మొబైల్ రికవరీ చేసి 83 lakhs వర్త్ మొబైల్స్కి ఈరోజు వాళ్ళ ఓనర్స్కి వెనక ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా నంద్యాల సబ్ డివిజన్లో 307 మొబైల్స్ రికవరీ అయింది, ఆలగడ్డలో 58, ఆత్మూరు 53, టోన్ 90. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని మొబైల్స్ మన సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి పంపించి అక్కడ ఉన్న వ్యక్తికి అక్కడే ఇస్తాము, ఎంత దూరం రావడానికి అవసరం లేదు. సో ఈరోజు అదే జరుగుతుంది. అండ్ ఎవరైనా మొబైల్ లాస్ట్ అయితే మీ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే చాట్ బాట్ ద్వారా, ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, చాట్ బాట్ ద్వారా
మనకి తెలియచేయవచ్చు. ఆర్ CEIR పోర్టల్లో మీ కంప్లైంట్ రైజ్ చేస్తే అది కూడా మనకి వస్తాయి. మనం ఈ రికవరీ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల పట్టణం ఆయుష్ యోగా కేంద్రంలో భగవాన్ సత్య సాయిబాబా శత జయంతిని పురస్కరించుకొని నిర్వాహకులు నేడు సంతానం కలగాలని కోరుతూ వారికి గోధుమలతో వడిబియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వడిబియ్యం కార్యక్రమంలో భగవాన్ సత్య సాయిబాబా సందేశాన్ని తెలియజేశారు. మహిళలు పాల్గొన్నారు. సామూహికంగా గోధుమలతో వడిబియ్యం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆనంద్ గురూజీ దంపతులు. వారు పిల్లలు కలగకుండా చాలా సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్న వారికి ఒక్కసారి ఇలా కొంతమంది స్త్రీమూర్తులు అడగటం వల్ల గురూజీ గారు నేనే శ్రావణ మాసము మహాలక్ష్మి అమ్మవారికి చేసినట్టుంటుంది, నేనే పోస్తానమ్మా, అందరం కలిసి చేస్తాము ఈ శుభకార్యం అని చెప్పేసి దాదాపు 25 మంది మహిళలకు అనుకున్న వారంలోపే వారు కొంతమంది ద్వారా మరియు కొంతమంది మహిళామూర్తులకు చెప్పి అందరి ద్వారా పేర్లు సేకరించి కొంతమంది 23 ఏండ్ల నుంచి కూడా వారికి పిల్లలు కలగని వాళ్ళు కూడా అడగడం జరిగింది. సంతానం కావాలి అని వారికి పోయడం వల్ల వారికి సంతానం కలగాలని, అలాగే సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలలో సందర్భంగా ఈ కార్యక్రమం శ్రావణ మాసము శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది. ఎవరైతే ఇందుకోసం సహకరించారో ఒడిబియ్యం అంటే ఓఢాన్య పీఠ నిలయే మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసినట్టు, అమ్మవారికి సమర్పిస్తే సకల శుభాలు జరుగుతాయి. ఆ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, తీసుకున్న వారు, దీన్ని సందర్శించిన వారు అందరికీ శుభం కలుగుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆనంద్ గురూజీ దంపతులకు మరియు వీటి కోసం సహకరించిన కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ యోగా కార్యక్రమం అంటే ఎవరికైనా యోగా ఒక్కటే శరీర ఆరోగ్యానికి ఎక్సర్సైజులు అనుకుంటారు, కానీ ఇక్కడ అట్లా ఆరోగ్యానికి సంబంధించినది ఉంటుంది, ఇట్లా సామాజిక సేవ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది ఈ సెంటర్లో, యోగా సెంటర్లో. ఇప్పుడు సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా శత జయంతి అంటే 100 సంవత్సరాలు కదా, అందుకే ఇక్కడ 3 రోజులు కార్యక్రమం చేస్తున్నారు, శత దినోత్సవ కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా అదృష్టం కలిసి వచ్చింది ఏంటంటే శ్రావణ మాసం కూడా కలిసి వచ్చింది. తర్వాత ఈ విధంగా కార్యక్రమం ఇంతవరకు ఎక్కడా చేయలేదు. పిల్లలు లేని వాళ్లకు గోధుమలతో వడిబియ్యం, మామూలు వడిబియ్యం అంటే ఎవరైనా బియ్యంతో వేస్తారు, ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకని గోధుమలతో చేస్తే మంచిదని చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారని చెప్పి మా గురూజీ గారు సత్సంకల్పంతో అందరికీ మంచి జరగాల. ఇక్కడ పేదవాళ్ళు ధనికులు ఎవరు ఏమిటనేది కాదు, ఎవరైనా సరే, గొప్ప వాళ్ళైనా సరే, బీద వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, పిల్లలు లేని వాళ్ళకు ఎవరైనా సరే, అందరినీ మందాలకు మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా ఎవరెవరికి లేదని కనుక్కొని జస్ట్ 1 వీక్ లోనే ఈ కార్యక్రమం అంతా అరేంజ్ చేశారండి. ఇక్కడ ఆయుష్ యోగా కేంద్రంలో పిల్లలు కాని దంపతులకు వడిబియ్యం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆనంద్ గురూజీ వాళ్ళు. ఇక్కడ వీళ్ళకందరికీ పిల్లలు కలగాలన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు నిరవధికంగా సాగిస్తున్నాము. ఇటువంటి వినూత్నమైన కార్యక్రమము ఏ స్వచ్ఛంద సంస్థ గాని ఏ ప్రభుత్వం గాని చేపట్టని ఆలోచన వచ్చింది. యద్భావం తద్భవతి, మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అనే నమ్మకంతో మేము ప్రతిరోజు 5:20 నుంచి 7:30 వరకు సాయి గాయత్రి చేస్తున్నాం, భజనలు చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న గిరిజన సంఘాల నేతలు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరిన సిఐటియు నేతలు. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి చేరిందని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. గిరిజన అటవీ శాఖ ఉద్యోగస్తులపై దాడి చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి గిరిజన సంఘం నాయకుల వినతి. అంగన్వాడీ
వర్కర్స్ మరియు హెల్పర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నిరసన. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో నేడు వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం. ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో గదుల నిర్మాణంలో భాగంగా నేడు స్లాబ్ ఏర్పాటు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో 4వ విడత మొబైల్ రికవరీ మేళా. భగవాన్ సత్య సాయిబాబా శత జయంతి సందర్భంగా మహిళలకు వడిబియ్యం కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.